ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒకరోజు విరామం తర్వాత 6వ వార్డులోని ఎర్రకొట్టాలో సరస్వతి విద్యామందిరం రోడ్డు, కొర్రపాడు రోడ్డులలో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కరపత్రాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందాయో ఎమ్మెల్యే రాచమల్లు ఓటర్లను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఎన్నికల ప్రచారం సుమారు 3 గంటలకు పైగా సాగింది. 6వ వార్డు కౌన్సిలర్ జయంతి, ఆ వార్డు ఇన్ఛార్జి పంగా సురేష్ యాదవ్, వార్డు నాయకులు సుబ్బరాయుడు యాదవ్, ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్, గడ్డం నరసింహులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి, రాచమల్లు రాఘవేంద్రరెడ్డి, బంగారెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, మహిళా వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సెల్ సైలెంట్ పెట్టుకుని పోతారు. ఎంత ఇచ్చినారు బీడో లెక్క సురేష్ ఈ వార్డులో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. స్థానిక కౌన్సిలర్ జయంతమ్మ నాయకత్వంలో, పురపాలక సంఘ అధ్యక్షురాలు భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో 6వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఈ వార్డు అంతా కూడా కంప్లీట్గా పేదవారితోనే నిండి ఉంది. 97% పేదవాళ్ళు ఉంటారు. 3-4% మాత్రమే మధ్యతరగతి పైన ఉండేవాళ్ళు ఉంటారు. అందుకే ఈ వార్డు అంతా పేదవారితోనే నిండి ఉంది అని చెప్తా ఉన్నా. అందుకే ఈ వార్డులో మేము తిరిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, ఫ్యాను గుర్తు పైన ఓటు వేయండి అని ఓటు అభ్యర్థిస్తూ ఈ వార్డులో తిరుగుతూ ఉంటే, ఈ వార్డు తిరిగిన తర్వాత నాకు అనిపించినది ఏంటంటే, ఒక వార్డులో మేము పర్యటన చేసినట్టు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే మేము ఓటు అడిగినట్టు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలాగా ఉంది పేదవాళ్ళు ఉండే వార్డు. ఎక్కడైనా ఇట్టే ఉంటుంది. ఇంకా పేదవారితో నిండి ఉండే ఏ ప్రాంతమైనా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే, నో డౌట్, ఎక్కడ అనుమానమే లేదు. ఈరోజు నాకు డ్రైవర్ కొట్టాలా, ఎర్రన్న కొట్టాలా తిరిగినప్పుడు 6వ వార్డులో నాకు అదే అనిపిస్తుంది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, 1 కాదు 2 కాదు 4, 5, 6, ప్రతి ఇంటికి 5 సంవత్సరాలకు 4-5 లక్షల రూపాయలు, వాళ్ళ పిల్లల విద్య, ఆరోగ్యశ్రీ 25 లక్షల కార్డు, ఫీజు రియంబర్స్మెంటు, 3000 పెన్షన్, 45 సంవత్సరాలకు 18,700 రూపాయల పెన్షను, ఇంటి పేదవారైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చడం, సొంత ఇంటికి అడ్డ రోడ్డుతో 1 సెంట్ ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇచ్చినాడు. చూడు, అది మరీ ఆనందంగా ఉంది వాళ్ళకు. మాకంటూ ఒక ఆస్తి ఇచ్చినాడు, మాకంటూ ఒక చిరునామా ఇచ్చినాడు, అమ్ముకుండే స్వేచ్ఛను మాకు ఇచ్చినాడు అని చెప్పి చాలా సంతోషంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. అన్నిటికీ మించి తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళము. నీళ్ళ విషయంలో పూర్తి మేము ఆనందాన్ని పొందుతున్నామని చెప్తున్నారు. ప్రతినిత్యం మాకు నీళ్ళ సమస్య లేకుండా పోయింది. ఎన్ని నీళ్లు కావాల్సి అన్ని నీళ్లు వీధులలో చూస్తే నీళ్లు పోతున్నాయి. కొంత బాధ అనిపించింది కూడా నాకు. మీరు కూడా చూసినారు, పాత్రికేయులు కూడా, నీళ్లు పోతున్నాయి పైపులు. చుక్క నీళ్లు లేక బాధపడే పరిస్థితుల్లో నుంచి ప్రొద్దుటూరు పట్టణము ధారాళంగా నీళ్లను తీసుకునే పరిస్థితికి వచ్చినామని చెప్పి సంతోషపడుతున్నారు. 150 కోట్ల రూపాయలతో మేము ఊరి ప్రజలకు నీళ్లు ఇచ్చినందుకు చాలా గర్వపడతా ఉన్నాం, చాలా సంతోషపడతా ఉన్నాం. మా గెలుపుకు ప్రధానమైనటువంటి కారణం కూడా ఒక 4-5 ప్రధానమైన కారణాలైతే అందులో త్రాగునీరు కూడా ఒకటవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రధానమైన కారణం, మేము చేసిన అభివృద్ధి ఒక కారణం, అన్నిటికంటే ప్రధానంగా ఈ ఊరి ప్రజలకు త్రాగడానికి నీళ్ళు ఇచ్చినాం కదా, అది తప్పనిసరిగా మమ్మల్ని విజయ తీరానికి గొప్ప మెజార్టీతో చేరుస్తుందనేది నా పూర్తి నమ్మకం. పేదవారుండే ఏ వార్డులో కూడా 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమే, అందులో అనుమానం లేదు. ఎర్రన్న కొట్టాల, డ్రైవర్ కొట్టాల్లో కూడా ఎప్పుడు పోలింగ్ జరిగినా అదే పరిస్థితి. ఈ మధ్యకాలంలో అడుగుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, మేము అడిగే ప్రశ్న తిరిగి మాకే అడుగుతున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి నైతికత ఏందని చాలాసార్లు అడిగినాను. మాకు ఓటు వేయండి అని అడగడానికి మీ నైతికత ఏదో చూపించాలని అడుగుతాను నేను. వారి అపోజిషన్ పార్టీ లీడర్గా,
వారికి ప్రత్యర్థిగా అడుగుతా ఉన్నా. ఇదిగో మేము ఇది చేసినాము, మా పార్టీకి ఓటు ఏంటి అని అడగాల. నేను అదే అడుగుతానా? వాళ్ళు ఏం చేసినారో చెప్పడం లేదు ఇంతవరకు. ఏం చేసినారో ఇంతవరకు చెప్పడం లే. మమ్మల్ని అడుగుతున్నారు. మేము చేసినట్టు అన్ని గాలికి వదిలేసి చెప్పకుండా దుప్పటి మూసిపెట్టి మాకు సంబంధం లేని అంశాలను పైకి తీసుకొచ్చి మాకు బురద పూసే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది. 100 సార్లు చెప్పినాం. ఇంకా చెవిటి వాని ముందర శంకు తినట్టుంది. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి పాలనకు సంబంధించిన అంశము. మీరు ఆయన అడగండి అని చెప్పినాం. మాకు సంబంధించిన అంశం కాదు. ఇంటి పన్ను పెరిగింది అంటున్నారు. ఇంటి పన్ను ఏడ పెరిగిందో ఎవరు అబ్జెక్షన్ లేదు, ఎవరు చెప్పలే. ఇంటి పన్ను పెరిగింది అంటున్నారు. ఒకవేళ ఇంటి పన్ను పెరిగినా కూడా ప్రొద్దుటూరు ఒకటి కానీ ఇంకోటి కానీ ఎట్లంటే అట్లా పెరగరు. మున్సిపల్ యాక్ట్ 1965 చట్టం, మున్సిపల్ చట్టంలో నిబంధనలకు లోబడి ఏ మేరకు పెరగాలో ఆ మేరకు పెరుగుతుంది. ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఒకవేళ ఏదైనా ఇంటి పన్ను పెరిగితే అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోదు, ప్రొద్దుటూరు పురపాలక సంఘ ఖజానాలో నిక్షిప్తమై ఉండి ప్రొద్దుటూరు పట్టణ ప్రజల త్రాగునీటి కోసమో, రోడ్ల కోసమో, కాలువల కోసమో, అభివృద్ధి కోసమే ఉపయోగపడుతుంది. పెరగని ఇంటి పన్నును, కొద్దో గొప్ప సాంప్రదాయబద్ధంగా పెరిగిన పన్నును సమస్యగా చూపించే పరిస్థితి ఒకటి. మూడోది చెత్తకు పన్నేసినారు. చెత్తకు పన్నేసినది ఎంత ప్రజలారా? తెలుగుదేశం పార్టీ నాయకులారా, ₹1, రోజుకు ₹1. స్లమ్ ఏరియాలలో రూపాయి కట్టాలా, మిగతా చోట ₹2 ఇవ్వాలా. అంటే నెల పొద్దున మన ఇంటి దగ్గరికి మున్సిపాలిటీ వాళ్ళు ఆటో పంపించి 4 బుట్టలు మన ఇంట్లో పెట్టి దాంట్లో మన చెత్త అంతా దాంట్లో వేసి ఒక ఆటోలో ఒక డ్రైవర్ వచ్చి ఒకడు పీక ఉంచి మనం ఇచ్చిన చెత్తనంతా తీసుకొని ఆటోలో వేసుకొని బయటికి తీసుకుపోతున్నాడు చూడి. దీనికి మనం పురపాలక సంఘానికి ఇస్తాండే డబ్బు ₹1. దేనికి ఇస్తానా మీ రూపాయి ప్రజలారా అంటే ఆ ఆటోలో డబ్బు తీరిపోయేంత వరకు. ఆటోలో డబ్బు తీరిపోయిన తర్వాత లేదు. అది కూడా కొంతమంది కట్టినారు, కొంతమంది కట్టాలే. మున్సిపాలిటీ భరించేటట్టు చేసినాం మేము. అంటే ₹1 సంబంధించినటువంటి సమస్యను సమస్యగా చూపించేంత నీచమైన స్థితికి దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ. అంటే మా మీద తప్పులు చూపించేదానికి లేక లాస్ట్కు ₹1 పన్నును కూడా చూపించడానికి దిగజారినారు. అంటే ఎంత మా పాలన గొప్పగా ఉందో ఇంకా పరోక్షంగా వాళ్ళు అంగీకరించినట్టే. ఇది కాక మళ్ళీ ఇంకొకటి చెప్పినారు. ఇంటి స్థలం 2 సెంట్లు ఇస్తా అన్నాడు, 1.5 సెంటు ఇచ్చినాడు, ఇల్లు కట్టించినారు. తూనా కొడక అనమన్నాడు ½ సెంట్ అని. నేను అడుగుతానా, 2 సెంట్ల స్థలములో స్వతంత్రమైన ఇంటిని మా లెక్కతో నిర్మించి ఇస్తామని చెప్పిన మేము స్వతంత్రమైన స్థలాన్ని అడ్డరోడ్డుతో 1.5 సెంటు ప్రజలకు ఇచ్చినాం. 24,000 మందికి, 24,000 మంది పేదవారికి 1.5 సెంటు స్థలాన్ని ఇస్తూ ₹1,80,000 ప్రభుత్వం ద్వారా డబ్బులు పెట్టి ఒక్క ఇటుక మీరు పేర్చకుండా మేమే పనిచేసి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇచ్చిన స్థలాన్ని ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా డీగేటి పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం. వారి పేరుతో ఆస్తిని స్వతంత్రమైనటువంటి అధికారాన్ని, హక్కును కల్పిస్తూ 10 సంవత్సరాల తర్వాత అమ్ముకుండేటట్టు. ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచింది. ఇక 6 సంవత్సరాల తర్వాత అమ్ముకుండే స్వేచ్ఛ ఉంది. ఈ బుద్ధి బ్యాంకుకి పోతే మార్టిగేజ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఈరోజు ఆ స్థలము బేరం అడిగితే పేదవాళ్ళు 4 నుంచి 6 లక్షలు చెప్తున్నారు. మేము ఇచ్చిన స్థలం 24,000 మందికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంటేషన్ ఇచ్చి అమ్ముకుండే స్వేచ్ఛను, స్వతంత్రతను కలిగించి మేమే ₹1,80,000 పెట్టి ఇల్లు కట్టిస్తూ ఉంటే ½ సెంటు తక్కువైంది కాబట్టి తూనా కొడకండి ఎమ్మెల్యేని అంటున్నారు. ½ సెంటు తక్కువైందని చెప్పి తూనా కొడక ఎమ్మెల్యే అంటే ₹1,000 కోట్ల 24,000 ఇల్లు కట్టించే నన్నే తూనా కొడక అనాల్సిన పరిస్థితి వచ్చే జానడు స్థలం ఇవ్వకుండా 2014 నుంచి 19 వరకు ఒక్క అమ్మకు ఇల్లు కట్టేయకుండా ఈ నియోజకవర్గంలో యాడేగాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు జానడు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కట్టించి సంసారం చేయించిన దాఖలాలే లేవు.
ఒక్క ఇల్లు చూపించి నేను నామినేషన్ వేయనని చెప్పినంతవరకు. మరి 24,000 ఇల్లు ఇచ్చిన మమ్మల్ని అర్ధ చెట్టు తక్కువ తూనా కొడక అంటే జానడి స్థలం వేయాలి మిమ్మల్ని తూనా కొడక అనాలన్నా, ఇంకా అవతల డాష్ డాష్ అనాలన్నా, ఏమనాలన్నా మరి ప్రజలే చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు. మీ విమర్శలు చెత్తది విమర్శ, సంబంధం లేని గ్యాస్ డీజిల్ పెట్రోల్ సమస్య, అర్ధ సెంటు తక్కువ ఉంది కాబట్టి అడగండి, పనికిమాల విమర్శలు. ఈ పనికిమాల విమర్శలు. అమ్మఒడి మాట్లాడరు, 3,000 పెన్షన్ మాట్లాడరు, 45 ఏళ్ళకి పెన్షన్ మాట్లాడరు, చేనేతలకు ఇచ్చినది మాట్లాడరు, కరోనాలో ప్రభుత్వం సాయం చేసింది మాట్లాడరు, నీళ్ళు ఇచ్చినది మాట్లాడరు, మార్కెట్ కట్టేది మాట్లాడరు, బ్రిడ్జి కడతానా పెన్నారివర్లో మాట్లాడరు, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తయారేది మాట్లాడరు, బస్టాండ్ కట్టినది మాట్లాడరు, పైప్ లైన్ కొత్త చేస్తానా మాట్లాడరు, 5 కోట్లు పెట్టి పార్కు తయారు చేసినాం మాట్లాడరు, 120 కోట్లతో భీములపల్లి లక్ష్మి గారు రోడ్లు వేసినారు, కాలువలు వేసినారు మాట్లాడరు. జయంతమ్మ వాళ్ళ వార్డులో 1,45,00,000 రూపాయలతో జయంతమ్మ 6వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మాట్లాడరు. జయంతమ్మ వార్డులో 27 కోట్ల రూపాయల సంక్షేమ పేరుతో పేదవాళ్ళకు డబ్బు ఇచ్చడం మాట్లాడరు. పిల్లలకు నాడు నేడు మన బడి కింద 60 కోట్ల రూపాయల స్కూళ్ళకి ఇచ్చి బాగు చేసినది మాట్లాడరు. ఇంగ్లీష్ మీడియం మాట్లాడరు. కంటి ఆపరేషన్లు పిల్లలకు మాట్లాడరు. రైతు భరోసా కేంద్రాలు మాట్లాడరు. విలేజ్ హెల్త్ క్లినిక్లు మాట్లాడరు. గ్రామాన రైతులకు 13,500 వ్యవసాయానికి ఇచ్చినది మాట్లాడరు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే 30 దినాల్లో ఇచ్చిన డబ్బు కమిటెడ్గా ఇచ్చిన దాన్ని మాట్లాడరు. జాతీయ జెండా పెడితేమి, టవర్ క్లాక్ కడితేమి, ఇంకా 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కడితేమి, మైదుకూరు రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ చేసి 4 కోట్లతో ఎదురుకుండే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా ఆధునీకరించి సుందరీకరణ చేస్తేమి, వరదలాటి ఉండే రోడ్డును కూడా పెద్దది చేస్తేమి, శ్రీరాములపేట రోడ్డు పెద్దది చేస్తేమి, గురవై తోట రోడ్డు పెద్దది చేస్తేమి, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు పెద్దది చేస్తేమి. ఎన్ని చేయాలన్నా? తెలుగుదేశం పార్టీ నాయకులకు కళ్ళుండి కబోదులైతే, చెవులో సీసంపోతే జీవిస్తే, మనసును పాషాణం చేసుకొని కర్కశంగా మాట్లాడితే ఇంక మిమ్మల్ని ఎవరు బాగుపరచలేరు. కానీ ఇవన్నీ కూడా మీకు కంట శోష తెప్పిస్తాయే తప్ప ప్రజల హృదయాన్ని మార్పు చేయడానికి కానీ, ప్రజల హృదయాలలో విషబీజాన్ని నాటడానికి కానీ పనికి రావు. ప్రజలు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, అభివృద్ధికి ఓటేస్తారు, సంక్షేమానికి ఓటేస్తారు, నాయకత్వానికి ఓటేస్తారు, మానవత్వానికి ఓటేస్తారు, శాంతియుతమైన వాతావరణానికి ఓటేస్తారు. ఈ 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త దగ్గర ఈ 5 లక్షణాలు ఉన్నాయి. ఎస్, మా పార్టీ సంక్షేమం ఇచ్చింది, మేము అభివృద్ధి చేయగలిగినాము, మానవత్వాన్ని ప్రదర్శించగలిగినాము, ఈ ఊరిని శాంతియుతంగా ఉంచగలిగినాము. 100కి 101% ఈ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సొంత పార్టీ జెండా లాగానే భావిస్తారనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం.